ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర వచ్చేసి లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 లేటెస్ట్ ఎడిషన్ అనమాట. సో ఇదైతే మన దగ్గర అయితే ఉంది. ఈరోజు దీని యొక్క రివ్యూ చూద్దాం. ఇదైతే మనకి 60,000 రూపాయల్లో ఉంటుంది. బట్ ఎప్పుడు ఏదో కార్డ్ ఆఫర్తో మనకి తక్కువకి వస్తూనే ఉంటుంది. బట్ మోస్ట్లీ మనకి 60,000 రూపాయల్లో అవైలబుల్గా ఉంటుంది. రైట్ నో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో స్టాక్ అయితే లేదు. వాటికి సంబంధించిన లింక్స్ అయితే డిస్క్రిప్షన్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. స్టాక్లో ఉంటే అక్కడ నుంచి పర్చేస్ చేయండి. లేదంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది కదా, అందులో కూడా ఉంటుంది. దాని లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. కావాలంటే ఇంకా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇటు ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు, బట్ చెప్తున్నాను. మీ ఇష్టం అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరికితే అక్కడే తీసుకోండి. లింక్స్ అయితే ఉంటాయి. సో 60,000 రూపాయలకి వస్తుంది కదా అన్న, మేము దీన్ని తీసుకోవచ్చు అని చాలా మందికి డౌట్ ఉండొచ్చు. సో ఫస్ట్లీ బాక్స్ కంటెంట్ చూద్దాం. ఆ తర్వాత డిజైన్, బిల్డ్ క్వాలిటీ, తర్వాత పర్ఫార్మెన్స్ గురించి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాక తీసుకోవచ్చో లేదో కూడా నేనే చెప్తాను. సో ఫస్ట్ మనకి బాక్స్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. బాక్స్లో వచ్చేసి మనకి 65 వాట్ అడాప్టర్ ఒకటి ప్రొవైడ్ చేశారు. యూజర్ మాన్యువల్, పేపర్ కట్ ఇవన్నీ యాజ్ యూజువల్. అండ్ ఫైనల్లీ మనకి ల్యాప్టాప్ ఇదే మనకి చూడొచ్చు. ఇదేంటన్నా లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అని చెప్పావు కదా, నువ్వేంటి యోగా సిరీస్ ల్యాప్టాప్ చూపిస్తున్న డౌట్ వచ్చిందా? ఎస్, వీళ్ళు ఏదైతే లేటెస్ట్ జనరేషన్ కొత్త సిరీస్ ఆఫ్ లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 ఉందో దాన్ని మనకి యోగా సిరీస్ డిజైన్లో తీసుకొచ్చారు. లైక్ మీరు చూడొచ్చు, పవర్ బటన్ అనేది సైడ్కి ఇచ్చారు. ఇంతకుముందు మనకి స్లిమ్ 3 i7 13620H చేసాం మనం, అందులో చూసినట్టయితే టాప్లో ఉంటుంది. అండ్ డిజైన్, లుక్ అండ్ ఫినిష్ కూడా టోటల్గా చేంజ్ చేసి మనకి సేమ్ యోగా సిరీస్ లాగే తీసుకొచ్చారు. కొంచెం ఎక్స్టీరియర్ లుక్స్ అయితే చూడడానికి. సో ఫస్ట్లీ డిజైన్ చాలా మినిమల్గా ఉంటుంది. నేను చెప్పినట్టుగా యోగా సిరీస్ లాగా ఉంటుంది. మిడిల్లో మీకు లెనోవో బ్రాండింగ్ అయితే ఉంటుంది. టాప్లో ఇక్కడ మనకి హింజ్ పట్టుకొని ఓపెన్ చేయడానికి మనకి ఇక్కడ ఒక స్లైడ్ లాగా అయితే ఇచ్చారు. కొంచెం బంపుగా ఇచ్చారు, అది చూడడానికి బాగుంటుంది. అండ్ బాటమ్ ఎయిర్ ఇంటేక్ అయితే ఉంటుంది. మనం చూడొచ్చు, బాటంలో ఎయిర్ తీసుకుంటుంది. అండ్ ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి హింజ్ దగ్గర అయితే ఇచ్చారు. సో దట్ వేడి గాలి ఇక్కడ నుంచి హింజ్ దగ్గర నుంచి వస్తుంది, కింద నుంచి వేడి అయితే తీసుకుంటుంది. తొడల మీద పెట్టి యూజ్ చేయడం, లేకపోతే ఏమంటారు బెడ్ల మీద పెట్టి యూజ్ చేయడం చేయకండి ల్యాప్టాప్స్. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను మీకు, ఎందుకంటే ఎయిర్ ఇంటేక్ ప్రాపర్గా అయితే తీసుకోదు. అండ్ ఇక దాంతోపాటు మనకి బెజల్స్ కూడా డెడికేటెడ్ బెజల్సే ఇచ్చారు. యోగా సిరీస్లో డెడికేటెడ్ కాకుండా మనకి స్క్రీన్ బెజల్ ఉంటుంది. బట్ ఇది ఒకటి ఎక్స్టీరియర్ లుక్స్ అని చెప్పింది, అందుకే నేను మీకు డెడికేటెడ్ బెజల్ ఉంటుంది. అది కూడా చాలా స్లిమ్గా ఉంటుంది. మరీ అంత పెద్దగా అయితే మీకు బెజల్ చూడడానికి అయితే లేదు. అండ్ దాని తర్వాత మనకి మెయిన్గా బిల్డ్ క్వాలిటీ. సో పర్టికులర్గా ఇందులో 2 కలర్స్ అయితే ఉంటాయి, కాస్మిక్ బ్లూ అండ్ ఇది లూనా గ్రే. ఈ లూనా గ్రే వేరియంట్ తీసుకుంటే మీకు లిడ్ అనేది మెటల్తో వస్తుంది. అదే మీరు కాస్మిక్ బ్లూ తీసుకుంటే మాత్రం మీకు మెటల్ లిడ్ అయితే రాదు, అదొకటైతే చూసుకోండి. అండ్ ఓవరాల్గా హింజ్ క్వాలిటీ కూడా పర్లేదు, గుడ్ ఎనఫ్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ. ఇన్ఫ్యాక్ట్ మీరు చూడొచ్చు, హింజ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. చాలా ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు అనమాట మీరు. హింజ్లో నాకు ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఫ్లెక్స్, బాడీ ఫ్లెక్స్ మినిమల్గా అయితే ఉంది. బట్ కీబోర్డ్ టైప్ చేసేటప్పుడు మాత్రం నేను ఫ్లెక్స్ అయితే నోటీస్ చేశాను. కీబోర్డ్ దగ్గర నార్మల్ మీరు టైప్ చేసేటప్పుడే ఫ్రేమ్ అనేది లోపల పోతూ ఉంది, అది కాస్త స్ట్రాంగ్ ఇవ్వాల్సింది. టాప్ లిడ్ ఫ్లెక్స్ యాజ్ యూజువల్ అన్నిట్లో ఉన్నట్టే ఉంది. బట్ కీబోర్డ్ దగ్గర ఫ్లెక్స్ అనేది కొంచెం ఎక్కువగా చూడడానికి అయితే ఉంది. అండ్ ఇక దాంతోపాటు మీరు చూడొచ్చు, స్పీకర్స్ అనేది టాప్లో అయితే ఇచ్చారనమాట. అప్ ఫైరింగ్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో దానివల్ల మీకు కొంచెం బెటర్ ఆడియో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు ఆడియో క్వాలిటీ ఒకసారి వేయండి, ఆ తర్వాత మాట్లాడుకుందాం. సో విన్నారు కదా, అంత అద్భుతంగా అయితే ఏం లేదు. ఆడియో క్వాలిటీ అనేది యావరేజ్గా ఉంది. మరి మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేయకండి, యావరేజ్ ఆడియో క్వాలిటీ అయితే మీకు చూడడానికి ఉంటుంది. అండ్ 1.6 kgs వెయిట్ అయితే ఉంటుంది. హింజ్ వచ్చేసి మీకు అప్ టు 180 degrees అయితే వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు, 180 degrees వరకు అయితే హింజ్ వస్తుంది. అదొక మంచి విషయం. అండ్ ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వస్తే మాత్రం మనకి రైట్ సైడ్ వచ్చేసి పోర్ట్స్ అయితే మీరు చూడొచ్చు. యూఎస్బీ పోర్ట్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు, టైప్ ఏ పోర్ట్. అండ్ ఎస్డి కార్డ్ రీడర్ ఉంటుంది, పవర్ బటన్ అయితే ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ కనుక మనం చూసినట్లయితే డీసీ ఉంటుంది, ఇంకో యూఎస్బీ పోర్ట్ ఉంటుంది. హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటైతే ప్రొవైడ్ చేశారు, అది 1.4. అండ్ యూఎస్బీ-C పోర్ట్ ఉంటుంది. అండ్ హెడ్ ఫోన్ కాంబో పోర్ట్ అయితే ఒకటి ఉంటుంది అనమాట. దట్స్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే. అండ్ ఇక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ల్యాప్టాప్లో కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం కీస్ చాలా కొంచెం చిన్నగా అనిపించాయి. బట్ యూజ్ చేయడానికి అయితే అలవాటు పడతాం మనం 1-2 days అటు ఇటున్నా. అండ్ రిమైనింగ్ ఫీడ్బ్యాక్ కానీ బ్యాక్లెట్ కీబోర్డ్తో వస్తుంది. బ్యాక్లెట్ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్ సైజ్ కీబోర్డ్ అనమాట, అంటే డెడికేటెడ్ నంప్యాడ్తో వస్తుంది. మీరు ఒకవేళ నెంబర్స్ ఇట్లాంటివి యూజ్ చేస్తే మాత్రం నంప్యాడ్ కూడా డెడికేటెడ్గా అయితే యూజ్ చేస్తే ఓవరాల్గా కీబోర్డ్ గుడ్ ఎనఫ్. అద్భుతం నేను చెప్పను, కానీ ఫర్ ద ప్రైస్ గుడ్ ఎనఫ్. ఇంకాస్త
బాగుండేదంటే ఐ మీన్ ఫినిష్ అంతా బాగుంది, కానీ ఫీడ్బ్యాక్ కూడా బాగానే ఉంది. మనం ప్రెస్ చేసేటప్పుడు ఏదైతే చెప్పానో ఆ ఫ్లెక్స్ ఒకటైతే అబ్జర్వ్ చేశాను. ఎక్సెప్ట్ దట్ కీబోర్డ్లో నాకు ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ ట్రాక్ ప్యాడ్ కూడా ప్రెసైజ్గా ఉంది. విండోస్ జెస్చర్స్ అన్ని ఆరామ్సే పనిచేస్తున్నాయి. బట్ కాకపోతే ట్రాక్ ప్యాడ్ పొజిషన్ ఎప్పుడు లెనోవో చేసినట్టే కాస్త యారో కీస్ వరకన్నా ఎడ్జ్ ఉంది కదా, ఇక్కడ వరకన్నా ఇవ్వాల్సింది. వాళ్ళు మరీ కొంచెం లెఫ్ట్ సైడ్ అయితే చేశారు. నేను ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 లాస్ట్ జనరేషన్ టెస్ట్ చేసినప్పుడు కూడా అదే చెప్పాను. బట్ ఈ జనరేషన్లో కూడా మనకి ఎటువంటి చేంజెస్ అయితే జరగలేదు. అండ్ ఇక్కడ డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం మెయిన్గా మనకి 15.3 ఇంచెస్ ఫుల్ హెచ్డి ఐపీఎస్ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 300 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. అండ్ WXGA రిజల్యూషన్తో వస్తుందన్నమాట. అంటే మీకు 16:10 రేషియోతో వస్తుంది. సో దట్ మీరు ఏదైనా కంటెంట్ వర్డ్ కానీ లేకపోతే ఇంకేదైనా కంటెంట్ మీరు యూజ్ చేసేటప్పుడు కంటెంట్ ఏరియా ఎక్కువగా ఉంటుంది. నవేడేస్ మోస్ట్లీ మనం చూసినట్లయితే అన్నింటిలో 16:10 రేషియోతో వస్తుంది. అదొక మంచి విషయం. నాకు పర్ఫెక్ట్గా ల్యాప్టాప్లో నచ్చేదంటే ఆ రేషియో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. యాంటీ గ్లేర్ డిస్ప్లే 45% NTSC ఉంటుంది. అండ్ ఇక ఓవరాల్గా ఇవన్నీ కాదన్నా ఆ స్పెక్స్ ఈ స్పెక్స్ కదా, డిస్ప్లే నీకు ఎలా అనిపించింది అంటే బ్రైట్నెస్ గుడ్ ఎనఫ్. బ్రైట్నెస్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. బట్ కాకపోతే రెజల్యూషన్ ఏదైతే ఇచ్చారో రెజల్యూషన్ కాస్త మీకు అప్పుడప్పుడు పిక్సెల్స్ ఏర్పడతాయి. బట్ డిస్ప్లే మీరు ఇక్కడ వీడియో చూడండి, వీడియో చూసినప్పుడు మీకు ఎటువంటి ఫరక్ అయితే పడదు. ఇంకాస్త బ్రైటెస్ట్ డిస్ప్లే అండ్ ఇంకాస్త రెజల్యూషన్ బాగుంది అనిపించింది. బట్ పిండి కొద్ది రొట్టె అది కూడా మనం బ్రెయిన్లో పెట్టుకోవాలి. బట్ ఉన్న చెప్పడం నా బాధ్యత. డిస్ప్లే అనేది గుడ్ క్వాలిటీ డిస్ప్లే, నాట్ గ్రేట్. మీరు గ్రేట్ క్వాలిటీ డిస్ప్లేస్ కావాలనుకుంటే మాత్రం వీళ్ళ బ్రాండ్లోనే వేరే ఉన్నాయి 2K రెజల్యూషన్తో వస్తున్నాయి. అవి అక్కడ మనం కొంచెం పర్ఫార్మెన్స్ అయితే కాంప్రమైజ్ అవ్వాలి. సో ప్రైస్ని బట్టి వీళ్ళు అక్కడక్కడ చిన్న కాంప్రమైజ్ అయితే చేశారు. ఇంకా మెయిన్ థింగ్ పర్ఫార్మెన్స్. ఇందులో వచ్చేసి ఇది ఇట్స్ లెనోవో ఐడిప్యాడ్ స్లిమ్ 3 లేటెస్ట్ జనరేషన్ అయినప్పటికీ ఇందులో మనకు వచ్చేసి అల్ట్రా సిరీస్ అయితే యూజ్ చేయలేదు. ఎందుకంటే యూజువల్గా ఆ ప్రైస్ రేంజ్లో అల్ట్రా సిరీస్ కొంచెం కష్టం. MSA వాళ్ళు ఒక్కళ్ళే తీసుకొస్తారు, వేరే బ్రాండ్స్ తొందరగా తీసుకురావు. సో ఇక దీని గురించి మాట్లాడుకుంటే i5 13420H అయితే యూజ్ చేశారు. 13th జనరేషన్ H సిరీస్ ప్రాసెసర్, i5 ప్రాసెసర్. ఇది అప్ టు 4.6 GHz వరకు మీకు క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది. వెరీ పవర్ఫుల్ ప్రాసెసర్లో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్ఫ్యాక్ట్ నేను బెంచ్ మార్క్ చెప్పినప్పుడు మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. అండ్ అల్ట్రా HD గ్రాఫిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి 16GB DDR5 ర్యామ్ అయితే యూజ్ చేశారు. 4800 MHz స్పీడ్. మనకి i7 వేరియంట్లో ఏదైతే ర్యామ్ ఉంటుందో సేమ్ ర్యామ్ మీకు చూడడానికి ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఎనేబుల్ చేసి ఉంటుంది. అండ్ 512GB M.2 Gen 4 SSD అయితే యూజ్ చేశారు. అండ్ ఇక బెంచ్ మార్క్ స్కోర్ చూసినట్లయితే మనకి Cinebench 2024 సింగిల్ కోర్లో 83 వస్తే మల్టీ కోర్లో 309 వచ్చింది. అండ్ Geekbench 6 మనకి సింగిల్ కోర్లో 2593 వస్తే మల్టీ కోర్లో మనకి 10,000 చేంజ్ అయితే వచ్చింది. అండ్ PC Mark 10 స్కోర్స్ కనుక మనం చూసినట్టయితే 5523 ఇంచుమించి మనం ఏదైతే i7 13620H చేసామో ఇంచుమించి దాని దగ్గరగా స్కోర్ అయితే తీసుకొచ్చింది. అది ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. యూజువల్గా లాస్ట్ జనరేషన్లో ఉన్న i7 ప్రాసెసర్స్ దాంతో సేమ్ జనరేషన్ ఇది. యాక్చువల్గా ప్రాసెసర్ జనరేషన్ సేమ్. ఇది i5 అది i7. బట్ స్కోర్స్ ఇంట్రెస్టింగ్లీ 5500 వచ్చింది. అండ్ వన్ థింగ్ మీకు చెప్పాలి, మీరు బేసిక్గా వర్డ్ ఇట్లాంటి టాస్క్లు ఇవన్నీ చేసేటప్పుడు ఒక బేసిక్ కోడింగ్, బేసిక్ వర్క్స్ ఏమంటారు కాన్ఫరెన్సింగ్ ఇట్లాంటి వాటికి మీరు i7 తీసుకున్నా, ఇది తీసుకున్నా, రేపు అల్ట్రా 5 తీసుకున్నా, అల్ట్రా 7 సిరీస్ 2 తీసుకున్నా సరే మీరు చేసే ఈ వర్క్స్లో స్టూడెంట్ అండ్ ఆఫీస్ ఈ బేసిక్ వర్క్స్కి మీకు అసలు ఫరకే పడదు. మీకు అసలు తెలియదు కూడా ఏది ఫాస్ట్ ఉంది ఏది ఫాస్ట్ లేదనేది. సో అందుకని ఎప్పుడైనా ల్యాప్టాప్ తీసుకునేటప్పుడు మీకు ఎంత పర్ఫార్మెన్స్ నీడ్ అనేది దాన్ని బట్టి తీసుకోండి. మీరు ఇది తీసుకుంటారా, అల్ట్రా 5 తీసుకుంటారా, అల్ట్రా 7 తీసుకుంటారా, ఇట్స్ యువర్ విష్. బట్ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోండి, మీరు వాడే వర్క్ని బట్టి మీరు ఒకవేళ ఫోటోషాప్ లేకపోతే ఏ టాస్క్లు ఎక్కువగా చేస్తారనుకుంటే మాత్రం దెన్ నేను అంత సజెస్టబుల్ కాదు ఇది. కానీ బేసిక్ వర్క్స్కి ఆరామ్సే ఇది తీసుకోవచ్చు. బేసిక్ ఇన్ ద సెన్స్ కోడింగ్, మల్టీ టాస్కింగ్, ఫోటోషాప్ కూడా ఆరామ్సే రన్ అవుతుంది, మీకు ఎటువంటి ఇష్యూ లేదు. వీడియో ఎడిటింగ్ కూడా మైనర్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఇది ఎందుకు బిల్డ్ చేశారంటే ఈ సిరీస్ అనేది స్టూడెంట్స్కి బడ్జెట్లో ఒక ల్యాప్టాప్ ఇవ్వడం కోసం. సో దీంట్లో మీరు ప్రయోగాలు చేసి గేమ్స్ ఆడతామంటే మాత్రం ఆడొచ్చు, బట్ అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉండదు. అయితే బ్రెయిన్లో పెట్టుకోండి. ఒకవేళ స్టూడెంట్ అనుకుంటే మాత్రం మంచి ఆప్షన్ అవుతుంది. అండ్ ఫుల్ హెచ్డీ వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు మనకు. IR వెబ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేశారు. దానివల్ల ఏమవుతుందండి, మీకు విండోస్ హెలో సపోర్ట్ ఉంటుంది అండ్ ప్రైవసీ షట్టర్ కూడా ఉంటుంది ఇందులో మీకు. సో ఒకసారి వెబ్ కెమెరా ఎలా ఉంది అనేది ఇక్కడ మీకు ఒక క్లారిటీ నేను సేమ్ లైటింగ్ కండిషన్లో వెబ్ కెమెరా ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను రికార్డ్ చేసి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో సేమ్ వెబ్ కెమెరా నుంచే వస్తుంది. సో కెమెరా క్వాలిటీ నుంచి అయితే జడ్జ్ చేసుకోవచ్చు, కలర్స్ కానీ ఎవ్రీథింగ్, రెజల్యూషన్ ఎలా ఉందనేది. నాకు కాస్త పిక్సలేటెడ్గా అనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. బట్ కొన్ని కెమెరాస్ ఏంటంటే వీడియో రికార్డ్ చేశాక మంచిగా అనిపించవచ్చు. చూద్దాం. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది కాబట్టి ఆడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా ఇక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. పర్లేదు, నాకైతే బాగానే ఉందనిపించింది. అండ్ ఆ తర్వాత విండోస్ 11 హోమ్తో వస్తుంది, Wi-Fi 6 ఉంటుంది, MS Office 2024తో వస్తుంది. సో ఎవ్రీథింగ్ బాగానే ఉంది అన్న. ఇక బ్యాటరీ బ్యాకప్ సంగతి ఏంటి అంటే మాత్రం బేసిక్ యూసేజ్ లైక్ మేము 1 hour యూట్యూబ్ ప్లేబ్యాక్ టెస్ట్ చేస్తే మాకు 21% డ్రాప్ అయింది. అంటే మీరు యూట్యూబ్ ప్లేబ్యాక్ చేస్తే 1 hour ఈజీగా మీకు సింపుల్గా ఒక 4 to 5 hours బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. మీరు మల్టీ టాస్కింగ్ చేస్తే 3 to 4 hours అయితే రావచ్చు.
అంతకు మించి అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ ఓవరాల్ 1 year వారంటీ ఉంటుంది. ఎక్స్ట్రాగా మీకు 1 year యాక్సిడెంటల్ డ్యామేజ్ ప్రొటెక్షన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అన్న దీన్ని మేము తీసుకోవచ్చు 60,000 కంటే మాత్రం. 60,000కి i7 13620H కూడా వస్తుంది. అది కూడా బెటర్ ఆప్షన్, ఇది కూడా బెటర్ ఆప్షన్. ఇందులో ఏంటంటే కాస్త లుక్ మారింది అండ్ బిల్డ్ డిఫరెన్స్ వచ్చింది, కాస్త చేంజెస్ అయితే చేశారు, పవర్ బటన్ ఇచ్చారు. ఇవన్నీ మీకు ఇంపాక్ట్ చూపిస్తాయి టు బీ ఫ్రాంక్. ఇది కూడా మీకు రేపటి రోజున ఆఫర్లో తక్కువ ప్రైస్కి రావచ్చు. ఒకవేళ 50,000కు 55,000కు 52,000కు వస్తే మాత్రం ఖచ్చితంగా అండర్ 55,000 దీని అయితే మీరు 100% కన్సిడర్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్న. ఎప్పుడు ఏ ప్రైస్ ఉంటుందో మనకి తెలియదు కాబట్టి, అండ్ దట్టు కొత్తగా లాంచ్ అయినాయి ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువగా ఉంటాయి, ఫర్దర్గా ప్రైసెస్ అనేవి తగ్గుతాయి. ఇప్పుడు వీళ్ళు తెచ్చిన ప్రైస్ 63,740 రూపాయలు. అది తక్కువ వస్తుంది. ఆల్రెడీ 60 లోపల పడిపోయింది, ఫ్యూచర్లో ఇంకా పడిపోవచ్చు. సో దట్ యాక్టివ్గా ఆ లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ప్రైసెస్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడే తీసుకోండి. వీడియో సెలెక్ట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా నా కోసం ఏదో ఒక కామెంట్ అయితే చేయండి. ఈ ల్యాప్టాప్ గురించో, ఛానల్ గురించో, మన గురించి ఏదో ఒక సింగిల్ కామెంట్, మీ కామెంట్ కంపల్సరీ రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.